కీర్తన, ఈరోజు వాంట్ టు అన్న కాన్సెప్ట్స్ వాటి మధ్య డిఫరెన్స్ అర్థమైందా నీకు? అర్థమైంది. చెప్పు, ఎగ్జాంపుల్స్ చెప్పు. ఐ వాంట్ కేక్, ఐ వాంట్ టు ఈట్ కేక్. తెలుగులో చెప్పు. నేను కేక్ తినాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు ఈట్ కేక్. నేను కొనాలి అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు బై కేక్. కావాలి అంటే కేక్ కావాలి అంటే ఐ వాంట్ టు కేక్. వాంట్ టు ఉండదు అప్పుడు, ఇంకా ఐ వాంట్ కేక్ అంటే ఐ వాంట్ కేక్. నాకు టైం కావాలి. ఐ వాంట్ టు ఏదైనా కావాలి అంటే వాంట్ అంతే. ఐ వాంట్ టైం. నాకు కొత్త డ్రెస్ కావాలి. ఐ వాంట్ న్యూ డ్రెస్. ఐ వాంట్ న్యూ డ్రెస్. వాంట్ టు అన్నాం అనుకో అది వేరు మళ్ళీ అనమాట. ఓకే, కొత్త డ్రెస్ కావాలి. ఐ వాంట్ అ న్యూ డ్రెస్. నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఐ వాంట్ సమ్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. నాకు బిర్యానీ కావాలి. ఐ వాంట్ బిర్యానీ. వాంట్ కాదు, ఐ వాంట్ బిర్యానీ. యా, నేను బిర్యానీ తిందాం అనుకుంటున్నా. ఐ వాంట్ ఈట్ బిర్యానీ. మీరు కూడా అసలు అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ వాంట్ అంటే కావాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే అనుకుంటున్నాను అని అర్థం. వాంట్ అంటే కావాలి అని మీనింగ్ వస్తుంది. వాంట్ టు జస్ట్ వాంట్ పక్కన టు అన్న ప్రిపోజిషన్ పెట్టడం వల్ల దాని ఎంటైర్ మీనింగ్ మారిపోతుంది. చూడు, అనుకుంటున్నాను అన్న మీనింగ్ వస్తుంది. నేను నేర్చుకుందాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. యా, లెర్న్. అది ఏమైనా ఐ వాంట్ టు లెర్న్. నాకేం కావాలి? నాకు టైం కావాలి. ఐ వాంట్ టు టైం. ఐ వాంట్ టైం. యా, ఎగ్జాక్ట్లీ. నాకు లాంగ్ హెయిర్ కావాలి. ఐ వాంట్ లాంగ్ హెయిర్. వాంట్ టునా వాంటా? ఐ వాంట్ లాంగ్ హెయిర్. యా, ఐ వాంట్ లాంగ్ హెయిర్. నేను హెయిర్ స్ప్రే కొందాం అనుకుంటున్నా. ఐ వాంట్ హెయిర్ స్ప్రే. కొనడాన్ని ఏమంటాం? ఐ వాంట్ స్ప్రే. ఐ వాంట్ బై స్ప్రే. ఐ వాంట్ టు బై అ హెయిర్ స్ప్రే. ఎగ్జాక్ట్లీ. నాకు చాక్లెట్ కావాలి. ఐ వాంట్ చాక్లెట్. వాంట్ టునా? ఐ వాంట్ చాక్లెట్. ఎస్, ఐ వాంట్ అ చాక్లెట్ అనాలి. ఐ వాంట్ చాక్లెట్. నేను కొందాం అనుకుంటున్నా చాక్లెట్. ఐ వాంట్ బై అ చాక్లెట్. చాక్లెట్. నేను తిందాం అనుకుంటున్నా. ఐ వాంట్ ఈట్ చాక్లెట్. వాంట్ టు ఈట్. నేను ఇద్దాం అనుకుంటున్నా చాక్లెట్. ఐ వాంట్ గివ్ అ చాక్లెట్. ఐ వాంట్ టు గివ్ అ చాక్లెట్. అది క్లియర్గా పలకాలి. వాంట్ టు అని, లేదంటే వాంట్ అని. వాంట్ ఆ సౌండ్ చూసావా? అట్లా ఆ సౌండ్ వస్తే మనకు క్లియర్గా వస్తుంది. ఓకే, నేను ఇంకో కెమెరా కొందాం అనుకుంటున్నా. ఐ వాంట్ న్యూ కెమెరా. కొనడాన్ని ఏమంటారు? ఐ వాంట్ బై న్యూ కెమెరా. ఐ వాంట్ టు బై అ న్యూ కెమెరా. నాకు కెమెరా కావాలి. ఐ వాంట్ కెమెరా. ఐ వాంట్ కెమెరా. చూసావా, ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మన క్లారిటీ ఉన్నా కూడా ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంటే. ఓకే, నేను నా ఫ్రెండ్ని కలుద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ కలవడాన్ని ఏమంటాం? మీట్ ద ఫ్రెండ్. మై ఫ్రెండ్. ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ. చూసా, మనకి ప్యాటర్న్స్ వచ్చినా కూడా వర్బ్ తెలియకపోతే మనం క్వశ్చన్ అడగలేము అసలు. వర్బ్స్, అందుకే ఎన్ని ఎక్కువ వర్బ్స్ వస్తే అన్ని ఎక్కువ సెంటెన్స్లు మనం ఫామ్ చేయొచ్చు. నాకు నా ఫ్రెండ్ కావాలి. ఐ వాంట్ కావాలి. ఐ వాంట్ మై ఫ్రెండ్. ఎస్. కీర్తన, ఇది ట్రై చేయి. నేను వండుదాం అనుకుంటున్నా. నాకు వెజిటబుల్స్ కావాలి. ఐ వాంట్ టు కుక్ అండ్ వెజిటబుల్స్. ఐ వాంట్ వెజిటబుల్స్. ఐ వాంట్ వెజిటబుల్స్. ఐ వాంట్ టు కుక్. అట్లా అంతే. నేను తిందాం అనుకుంటున్నా. నాకు ప్లేట్ కావాలి. ఐ వాంట్ టు ఈట్. ఐ వాంట్ టు ప్లేట్. వస్తుందా మళ్ళీ? ఐ వాంట్ అ ప్లేట్. ఐ వాంట్ టు ఈట్. యా, నేను తిందాము అనుకుంటున్నాము అనేది ఐ వాంట్ టు. నాకు కావాలి అనుకునేవి ఐ వాంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి అర్థమైందా? ఓకే. నేను కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నాకు డీటెయిల్స్ కావాలి. జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు జాయిన్. నాకు డీటెయిల్స్ కావాలి. ఐ వాంట్ డీటెయిల్స్. అమ్మయ్యా, ఓకే, కరెక్ట్. యా, నేను ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నా. నాకు డబ్బు కావాలి.
ఐ వాంట్ టు ట్రిప్. I want to trip ఆ? ఐ వాంట్ టు ట్రిప్. ఉత్తికినా ట్రిప్కి వెళ్ళడాన్ని ఏమంటారు? కన్ఫ్యూజ్ అవుతున్నామే. కన్ఫ్యూజన్ ఏమరు, అందుకే బాగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. చెప్పు. ఐ వాంట్ టు గో ట్రిప్. గో ఆన్ అ ట్రిప్. యా. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ. ఐ వాంట్ మనీ. యా. ఓకే. నెక్స్ట్ ట్రై చేయి, కరెక్ట్గా చెప్పు. ఓకే. నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు న్యూ జాబ్. ఐ వాంట్ టు వర్క్. ఉద్యోగం చేయడాన్ని వర్క్ అంటాము. ఐ వాంట్ టు వర్క్. నాకు జాబ్ కావాలి, అప్పుడు ఐ వాంట్ ఎ జాబ్. నాకు జాబ్ కావాలి అంటే ఐ వాంట్ ఎ జాబ్. నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు వర్క్. ఓకే. ఇప్పుడు నాకు డబ్బు కావాలి, అందుకే నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా అని చెప్పు. నాకు డబ్బు కావాలి, అందుకే నేను ఉద్యోగం చేద్దాం. ఫస్ట్ పార్ట్ డివైడ్ చేయి. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ. ఐ వాంట్ మనీ. నేను అందుకే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ వర్క్. దట్స్ వై అని యాడ్ చేయొచ్చు మధ్యలో. ఇప్పుడు నేను చెప్తా చూడు. ఐ వాంట్ మనీ, దట్స్ వై ఐ వాంట్ టు వర్క్. ఐ వాంట్ మనీ, దట్స్ వై ఐ వాంట్ టు వర్క్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. ఇంకా చాలే ఈరోజు మొత్తానికి నువ్వు ఇదే. ఇంకా ఇంట్లో పడుకునేటప్పుడు కూడా వాంట్ ఏంటి. నేను నిద్రపోదాం అనుకుంటున్నా, నాకు బెడ్షీట్ కావాలి. నేను తిందాం అనుకుంటున్నా, నాకు ప్లేట్ కావాలి. ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ రావాలి మనసులో, మెదులుతూనే ఉండాలన్నమాట. నేను తిందాం అనుకుంటున్నా, ఇప్పుడు ఆర్డర్ చేయాలి. నువ్వు ఆర్డర్ చేయి. నాకు డబ్బు కావాలి. నేను ఏదో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, నేను కొందాం అనుకుంటున్నా, నువ్వు ఆర్డర్ చేయి. ఇలా అనుకుంటున్నా అని చెప్పి కొన్ని చెప్పు, నాకు కావాలి అని చెప్పి కొన్ని చెప్పు కొంతమందికి. ఓకేనా? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓకే, దట్స్ ఇట్.